చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. మావయ్య, నువ్వు కోమలోకి వెళ్ళకపోతే మాకి గతి పట్టేది కాదు. ఏంటి నేను కోమగలేనా? అదే ఊరు ఎక్కడుంటది? అయ్యో మావయ్య, మీరు కూడా నాతో పాటు కోమకు వచ్చారా? నీ దెబ్బకి మేం కోమాలకు పోయేటట్టున్నాం. నువ్వు గమ్మునుండయా మారుతీరావు. ఇదిగో నా గదిలోకి వచ్చి నా చెరువు పక్క ఉంటూ మీ ఇద్దరు నా బుర్ర తింటూ పైగా నన్నే గమ్మున ఉండమంటారా? వెళ్ళండి, ముందు మీరిద్దరు ఇక్కడ నుండి బయటికి వెళ్ళండి. వెళ్ళండి, మీరిద్దరు ఎక్కడుండి. రేపటి నుండి మీరు ఏం మాట్లాడుకున్నా గది బయటే మాట్లాడుకోండి. ఏమయ్యా, నీ వయసుకి తన వయసుకి సంబంధమే లేదు. తనేమో మొగుడితో సంసారం చేశాను అని బాధపడుతుంది, నువ్వేమో అంతకంటే ఎక్కువగా ఏడుస్తున్నావు. మీరిద్దరూ ఏదో తేడాగా ఉన్నారు. నన్నేమో మామయ్య కాని మామయ్య అంటున్నావు. మరి ఈడు నీకు మొగుడు మావయ్య. సరే, మీరిద్దరు ఏంటైతే నాకెందుకు కానీ బయటపడి. డాక్టర్ డాక్టర్ గారు, డాక్టర్ గారు, వీళ్ళెవరో నాకు తెలదండి. దయచేసి వాళ్ళని నా గదిలోకి రానివ్వకండి. వీళ్ళు మాట్లాడే మాటలుంటుంటే నా చెవుల్లోంచే కాదు నవనాడుల్లోంచి రక్తం వచ్చేలా ఉంది. వీళ్ళిద్దరిని పంపించండి ప్లీజ్. పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి, దయచేసి బయటికి వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ సార్, మీరు నన్ను వదలండి. పద మధు. అమ్మా, వీళ్ళు నన్ను ఏదో చేద్దాం అనుకుంటున్నారు. నేను తెలివైన వాడిని, వీళ్ళు నన్ను బురిడి కొట్టెచ్చలేరు. చిందు, ఇప్పుడేం చేద్దావే? సడన్ గా దాము ఢిల్లీ వెళుతుందని నేను కూడా ఊహించలేదు. అదే అర్థం కావడం లేదు భాగ్యం. అత్తయ్య ఢిల్లీ వెళ్దాం అన్నప్పుడు నా కాళ్ళు చేతులు ఆడలేదు. అది తలుచుకుంటేనే నాకు గుండె ఆగిపోయినంత పని అవుతుంది. మన గుండె కాదు భాగ్యం, వాళ్ళు ఢిల్లీ వెళ్ళి అక్కడ మావయ్య లేరు అని తెలిస్తే వాళ్ళ గుండె ఆగిపోతుంది. ఇన్నాళ్ళు దమయంతి ఏమైపోతుందో, యశ్ ఏమైపోతాడోనని నువ్వు దాచిపెట్టిన నిజం. అమ్మో, వాళ్ళకి తెలిస్తే ఏమైనా ఉందా? అక్కడ కుప్ప కూలిపోతారే. వాళ్ళని ఆపాలి సింధు. ఇప్పుడు వాళ్ళు ఢిల్లీ వెళ్ళారంటే పెద్ద గండం వచ్చి పడుతుంది మనకి. ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపవే. నేను ఏం చేసినా వాళ్ళని ఆపలేను భాగ్యం, నా చేయి దాటిస్తుంది. అయ్యో, యశ్, 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 నాన్న, యశ్, యశ్, వాటర్ తాగు.
అంటే నాన్న లేరా? నిజంగానే చనిపోయారా? ఇద్దరు కలిసి ఇదంతా దాచారా భాగ్యం? మీ ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకం ఇదా? ఎంతగా నమ్మాను మిమ్మల్ని. ఇంత పెద్ద నిజాన్ని మా దగ్గర దాచారు. దీన్ని నువ్వు సమర్థిస్తున్నావా భాగ్యం? ఓరే, వాడు నీకు నాన్నైతే నా కన్న కొడుకురా. రోజు నేను చస్తూ బ్రతుకుతున్నాన్రా, మరి నేనే చెయ్యను. మనందరికీ అన్యాయం చేసి వాడు వెళ్ళిపోయాడురా, వెళ్ళిపోయాడు. మీ అమ్మ నుదుటి మీద బొట్టు లేకపోతేనే తట్టుకోలేని నువ్వు ఇక మీ నాన్నే లేడని తెలిస్తే ఇంకెలా తట్టుకుంటావురా, ఎలా తట్టుకుంటావు? ఏంటమ్మా బొట్టు పెట్టుకోలేదు? ఈ ముసలి ప్రాణానికి నీకెలా చెప్పాలో అర్థం కాలేదురా, అర్థం కాలేదు. అయ్యో యశ్ నాన్న, ప్లీజ్ యష్, నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది. కంట్రోల్ చేసుకో యష్. ఎందుకు దాచావు సింధు ఈ విషయం నా దగ్గర? నీకెలా దాచాలనిపించింది? అమ్మా, ఏమైంది నాన్న? రే యష్, రే ఎందుకు ఏడుస్తున్నావురా? ఒంట్లో బాలేదా? హాస్పిటల్కి వెళ్దాం పదా. అమ్మా వద్దమ్మా. మరి ఏమైందిరా? రే ఇందక్కడి దాకా బానే ఉన్నావు కదరా, ఇంతలోనే ఏమైంది? ఈ అమ్మతో చెప్పరా? శివ శివ శంకర, శివ శివ హరో శంకర.
అమ్మా చెప్పరా? అత్తయ్యకి ఇన్నిసార్లు చెప్పదు యష్, తను తట్టుకోలేదు. ఏం ఆలోచిస్తున్నావురా? తెలియడం లేదమ్మా. వచ్చినప్పటి నుంచి తల తిప్పేస్తోంది. నాకు శక్తి సరిపోవడం లేదు. ఒత్తిడేమో నాన్న. పైగా నువ్వొక్కడివే టెన్షన్ పడుతూ అన్నీ చూసుకుంటున్నావు కదా. నీకు వడదెబ్బ తగిలినట్టుంది. నీకింత బాగోలేకపోతే తర్వాత వెళ్దాంలే. నువ్వు రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి నీకు నిమ్మరసం తీసుకొని వస్తాను. వద్దమ్మా. నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా. నీ మనసులో ఏం పెట్టుకోకురా. నేను మీ అమ్మన్రా. చెప్పు. సరే, నువ్వెక్కువ ఆలోచించకు. నేను నీకోసం జ్యూస్ తెస్తానే. వీడు చంద్ర చనిపోయాడంటేనే ఇంతలా ఏడుస్తున్నాడు సింధు. ఇంకా వాడి చేతిలోనే చనిపోయాడని తెలిస్తే అసలు వీడేమైపోతాడో ఏంటో. ఆ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ యష్కి తెలియకూడదు. ఆ నిజాన్ని మోస్తూ చనిపోయే వరకు నేను నరకం అనుభవిస్తాను. కానీ ఆ నింద యష్ మీద పట్టడానికి నేను ఒప్పుకోను. అది మన మధ్య సమాధైపోవాలి. నువ్వెవరికి చెప్పనని నాకు మాట ఇవ్వు. త్వరలోనే ఈ భూమి పూజ కార్యక్రమం ఘనంగా చేద్దాం. అయినా ఈ రోజు నువ్వు చేసిందేమీ తక్కువేం కాదు. ముహూర్తం పెట్టి వాయిదా వేసావంటే ఒక్కొక్కళ్ళ ఆవేశం కట్టలు తెంచుకుని ఉంటుంది. అంతమంది ముందు నువ్వొక్కడే నిలబడి సమాధానం చెప్పి అందర్నీ ఒకే మాట మీదకి తీసుకొచ్చావంటే ఇది నీ మొదటి విజయంరా. మధుకెలాగైనా స్వీట్ తినిపించాలి. ఉండు, నీ నోరు తీపి చేస్తాను. ఏంటమ్ముడు, మొగుడు విజయం వెనక పెళ్ళా ఉంటుంది అంటారు. నువ్వెలాగూ వీడి కష్టాన్ని పంచుకోవు. కనీసం ఈ స్వీట్ ముక్కైనా పంచుకో. వద్దమ్మా. ఏంటి వద్దు? వద్దమ్మా. తినవే, తిన. అది ఒరే తేజ, పాపం మీ ఆవిడ పొద్దుట్నుంచి తిరిగి తిరిగి బాగా అలసిపోయినట్టుందిరా. ఇంక వెళ్ళి పడుకోండి. నువ్వు కూడా రోజంతా కష్టపడ్డావు కదరా. వెళ్ళండి. అలాగే బామ్మ. వెళ్ళు వెళ్ళు. నిన్ను వదిలిపెడతానా మధు? సింధు నిన్న జ్యూస్లో మత్తుమందు కలిపితే ఈ రోజు నేను స్వీట్లో కలిపాను. నీ పొగరు మొత్తం దించే వరకు నేను నిన్ను వదిలిపెట్టనే. తేజ, ఏంటి మధు, చాలా రొమాంటిక్గా పిలుస్తున్నావు?
ఏమైంది? ఈరోజు నువ్వు బాగా అలసిపోయావు కదా, నీకు నిద్ర వస్తుందా? లేదు, కానీ ఏదో మత్తుగా అనిపిస్తుంది మధు. మత్తు నేను దించుతాను కదా. మ్మ్. యష్, నువ్వు ఇలా అయిపోకు ప్లీజ్. ధైర్యం తెచ్చుకో. దేవుడు రాసిన రాతని మనం మార్చగలమా యష్? అన్నిటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవడమే జీవితం. నువ్వే ఇలా కుమిలిపోతుంటే రేపు అత్తయ్యకి నిజం తెలిసినప్పుడు ఆవిడ్ని ఎవరు ఓదారుస్తారు? నాన్న గురించి తలుచుకుంటే గుండె పగిలిపోతుంది సింధు. నాన్నెప్పుడు నాతో ఒక తండ్రిలా కాకుండా ఒక ఫ్రెండ్లా ఉండేవారు. కానీ నేనే కొడుగ్గా నాన్నకేమి చేయలేకపోయాను. పొద్దువాలిపోయిందే సింధూరవ్వా, ఒడ్డు సిన్నబోయిందే సింధూరవ్వా. కంట నీరు పొంగింది సింధూరవ్వా, కిరటమాగిపోయింది సింధూరవ్వా. రే యష్, ఏంట్రా ఈ టైంలో వచ్చి వెళ్తున్నావు? ఏమైంది? ఏం లేదమ్మా, ఎందుకో నిన్ను చూడాలనిపించింది. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోతున్నాను. అబద్ధం చెప్పకేష్. నీకేమైనా మనసు బాగోలేకపోతే తప్ప నువ్వు ఈ వేళప్పుడు ఎప్పుడు నా దగ్గరికి రావు. ఏదో చెప్పాలనుకుంటున్నావు, ఏంటో చెప్పరా? ఏం లేదమ్మా, ఒక్క 10 నిమిషాలు నీ ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటాను. అత్తయ్య రూమ్ డోర్ తీసుందేంటి?
ఏమైందిరా? ఈ అమ్మ దగ్గర ఏది దాచావు కదా, మరి చెప్పరా, నీ మనసులో ఉన్న బాధ ఏంటసలా? నాతో చెప్పి నీ భారాన్ని తగ్గించుకోరా. వర్క్ ప్రెషర్ అమ్మా, బాగా స్ట్రెస్ అనిపిస్తోంది. నీ ఒళ్ళో తల పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, అందుకే వచ్చాను. ఇందాకటి వరకు నా గుండెంతా చాలా భారంగా ఉందమ్మా, ఇప్పుడు కొంచెం బాగుంది. నాకు అలాగే ఉందిరా. మీ నాన్న వెళ్ళి ఎన్ని రోజులవుతుంది? ఎందుకురా ఆయన నన్ను ఇలా ఏడిపిస్తున్నాడు? నిన్ను సింధుని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటారు మీరు. నేను చంద్ర కూడా మీకంటే ప్రేమగా ఉండేవాళ్ళం. కాని మీ నాన్నలో ఒకటే లోపం, అలక. ఊరికే అలుగుతాడసల. పెళ్ళైన దగ్గర నుంచి చాలా మార్చాను, కాని ఆ ఒక్క లక్షణం మాత్రం మార్చలేకపోయాన్రా. ఈ మధ్య ప్రతి విషయంలో మీ నాన్నే గుర్తుకొస్తున్నారా? మరి మీ నాన్నకి నేను గుర్తైనా వస్తున్నానంటావా? ఇవి కన్నీళ్లు కాదత్తయ్యా, ఆనంద బాష్పాలు. మనకున్న అన్ని చిక్కులు విడిపోయాయి కదా. రేపు మన ఇన్వెస్టర్లకి కూడా మనం న్యాయం చేయబోతున్నాం. యష్ గెలిచాడు. మావయ్య ఇంకో కొత్త ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నారు. తేజ కూడా సెటిల్ అయిపోతున్నాడు. ఇవన్నీ తలుచుకుని ఆ సంతోషంలో వచ్చిన కన్నీళ్ళివి. అంతే కదా, నా దగ్గర ఏమీ దాయట్లేదు కదా అసలు. చెప్పరా? మీ దగ్గర దాయడానికి ఏముంటుంది అత్తయ్యా? ఆయన ఎందుకు దాస్తాం? నిజమేలే, నేనే ఎక్కువ ఊహించేసుకుంటున్నానేమో. ఆ గదిలో ఎక్కడ చూసినా చంద్రనే కనిపిస్తున్నాడు. తను మరీ దూరంగా ఉండేసరికి ఏది విన్నా తెలియని టెన్షన్గా అనిపిస్తుంది. అయినా నేను ఇక్కడికి వచ్చింది ఇలా బాధపడటానికి కాదు. యష్, పదరా బయటికి వెళ్దాం. ఎక్కడికమ్మా? చెప్తే కాని రావా? రా నాతో. సింధు, ఏమైందే? ఎక్కడికి తీసుకెళ్తుంది? నాకు తెలీదు. వెళ్ళి చూద్దాం పదా.
రే బండి తీరా యష్. దీని మీద నీతో బయటికి వెళ్ళాలి. ఇప్పుడు బండి ఎందుకమ్మా? కార్ తీసుకొని వస్తాను. లేదురా, ఇది మీ నాన్న బండిరా. నా మనసు బాలేనప్పుడు మీ నాన్న ఎప్పుడూ నన్ను ఈ బుల్లెట్ మీద బయటికి తీసుకెళ్లేవాడు. మీ నాన్న తర్వాత నాకున్నది నువ్వే కదరా. అందుకే నిన్ను అడుగుతున్నాను, స్టార్ట్ చెయ్యి. చెయ్యిరా, రా. స్టార్ట్ చెయ్యిరా. ఏంట్రా, మీ అబ్బాయిలు భార్యలని గర్ల్ ఫ్రెండ్స్ని తప్ప అమ్మని బుల్లెట్ మీద ఎక్కించుకొని వెళ్ళరా? నా మనసు బాలేదని చెప్తున్నాను కదా యష్, అయినా ఆలోచిస్తున్నావేంటి? ఏ నీ వెనకాల కూర్చునే అర్హత నాకు లేదా? అలా అంటావేంటమ్మా? ఇందరి కన్నులు చిమ్మే కన్నీటినంతా తుడవాలనుంది కొడుకుగా. అందుకు అవసరమయ్యే కొండంత ధైర్యం నాకు ఇవ్వవానే.